నమస్తే. AP39 టీవీకి చాలామంది భూముల విషయాల్లో చాలామంది మన స్టూడియోకి వస్తున్నారు. ఈరోజు ఉదయం గజరాంపల్లికి సంబంధించిన ఒక అవ్వ మన ఆఫీస్కి వచ్చారు, వాళ్ళ కొడుకు వచ్చారు. వాళ్ళది డీఫారం పట్టాకు సంబంధించి అదే ఊరుకు సంబంధించిన సిద్ధమ్మ గారి హనుమంత్ రెడ్డి ఇక్కడి ఫోటో కూడా చూపించాం పొద్దున. సిద్ధమ్మ గారి హనుమంత్ రెడ్డి దౌర్జన్యం చేస్తున్నాడు, మా ల్యాండ్ లాక్కోవడానికి చూస్తున్నాడు, ట్రాక్టర్ వచ్చి నిలబెట్టినాడు, 7,000 రూపాయలు ఇచ్చింది వాస్తవం, మీకైతే అగ్రిమెంట్ కూడా రాయిచ్చినారు, ఇది చింపేసినారు, అవి ఇవి అని చెప్పారు. వాళ్ళ మాటల్లో మనం విన్నాం. ఆ న్యూస్ ఏదైతే ప్రసారం జరిగిందో ఆ తర్వాత వెంబడే సిద్ధమ్మ గారు హనుమంత్ రెడ్డి మన స్టూడియోకి వచ్చారు. సార్ అది కాదు జరిగింది, ఇది మా బాధ కూడా వినండి, ఏం జరిగిందో నేను చెప్తానన్నారు. అసలు ఏం జరిగింది హనుమంత్ రెడ్డి గారు? నేనైతే ఆదినారాయణ అయితే 1983లో పోలీస్ సర్టిఫికేట్ ఇచ్చినారు. ఆయన ఇచ్చినప్పటి నుంచి ఇంతవరకు మా విలేజ్లో లేడు. ఆయన భార్యని వాళ్ళ తల్లిని వదిలిపెట్టి చెండ కొత్తపల్లికి పోయినాడు. ఎవరు వాళ్ళ భార్యని తల్లిని విడిచిపెట్టి ఆ రోజు నుంచి వాళ్ళమ్మ ఓబులమ్మ అనేమ ఒక 20 సంవత్సరాలు ఇంట్లో ఉంది. ఆయన భార్య అయితే ఎక్కడికి వెళ్ళిపోయింది, పాపము లేదు. ఇంతవరకు 40 ఏళ్ళ నుంచి ఆయన పొజిషన్లో లేడు. వాళ్ళ తల్లి 20 ఏళ్ళ నుంచి ఉంది. నేను కొన్నదైతే నిజము. 35,000కి నాతో పాటు కొంతమంది మా విలేజ్లో ఆడ 30 రూములు ఉంటే 10 రూములు అందరూ కొనుక్కున్నారు, 30 నుంచి 35,000. దాంతో నుంచి నేను కొన్నాను. నాకు వ్యవసాయ భూమి ఎక్కువ ఉంది కాబట్టి పసులు కట్టేసుకొనికో లేకపోతే మాసులు పెట్టుకొని కొన్నాను. 17,000 ఇచ్చినాను. ఇచ్చింది అయితే కరెక్టు. ఆయనైతే ఒక నాలుగు దాంట్లో పొజిషన్లో లేడు. ఆమె ఏమైంది, నాయనా నేను ఉన్నన్నాళ్ళు ఉంటాను, నా కొడుకులు నాకు ఎవరు అన్నం పెట్టలేదు, నేను పోయితే నువ్వు తీసుకొనింది. ఆమె నాకు చెప్పిపోయి నేను ఆ స్థలంలో 2 ఏళ్ళ నుంచి ఉన్నాను. నా సామాన్లు పెట్టుకున్నాను. ఆ సామాన్లు పెట్టుకుని కానీ నేను పెట్టుకుంటే మళ్ళీ పోలీస్ స్టేషన్ పోయినాము. పోలీస్ స్టేషన్ పోతే బిడ్డకి 1,00,000 రూపాయలు రాయించినారు. బిడ్డలకు 1,00,000 రూపాయలు రాయించి మళ్ళా బిడ్డ తల్లి కొడుకు అంతా కలుసుకొని నా ఇంటికి ఎదురైన మా కానులకి 3,60,000కి అమ్మి మళ్ళీ అది సీఏ దగ్గర పోతే మీరు ఎవరికైనా ఇస్తాను రూపాయి ఎక్కువ అంటే మళ్ళీ 12 లక్షలకు అగ్రిమెంట్ రాసి ఈ విధంగా అందరికి అమ్మి ఈ విధంగా చేస్తున్నారు. నేనైతే కోర్టుకు పోయినాను. కోర్టు న్యాయస్థానం ఏమిస్తే దానికి కట్టుబడి ఉంటానని మరి కోర్టులో ఉందా? కోర్టులో ఉంది. కోర్టులో ఉన్నప్పుడు మనం ఎవరు కూడా దాని ఆ వ్యవహారంలో మనం దూరాల్సిన అవసరం లేదు, దానిపైన మనం కామెంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కోర్టు ఏదైతే నిర్ణయిస్తే దాని ప్రకారం వెళ్తానని హనుమంత్ రెడ్డి మనతో చెప్తున్నారు. అంతవరకు మీరు మరి గొడవ పడకూడదు కదా? ఆ గొడవ పడినా నేనైతే పొజిషన్లో ఉన్నాను. వాళ్ళు కొన్నోళ్ళు వచ్చి వేరే వాళ్ళు నా సామాన్లు కూడా ఎత్తిపెట్టారు. ఆ ఫోటోలతో కూడా ఉన్నాయి సామాన్లు. నా సామాన్లు పక్కన ఎత్తిపెట్టినారు. వాళ్ళు 3 లక్షలు కొనుక్కొని 12 లక్షలు తీసుకొచ్చారు సిఐ గారి దగ్గరికి. ఇప్పుడైతే నేను పొజిషన్లో ఉన్నా. నాకు కరెంట్ మీటర్ కూడా వచ్చింది. నేను పొజిషన్ ఉన్నా, నేను పత్తి పెట్టుకున్నా, పొజిషన్లో ఉన్నాను. కోర్టు ఏం నిర్ణయిస్తే కోర్టుకి దానికి కట్టుబడి ఉంటానని మరి కోరుతున్నాను. అంతేలే, కోర్టులో ఉన్నప్పుడు ఎందుకంటే కోర్టులను గౌరవించాలి. కోర్టు ఈ అగ్రిమెంట్ నీదే కదా? 100% హనుమంత్ రెడ్డి సన్ ఆఫ్ సంజీవ్ రెడ్డి నాదే. ఎస్ అంటే ఏమి? సిద్ధమ్మ గారి హనుమంత్ రెడ్డి గజరాంపల్లి. ఇది 2007లో కొన్నా. 19 లేదు కొన్ని. వాళ్ళు 7,000 అంటారు, నువ్వు 17,000 అంటావు. ఇక్కడ 35,000 రాశారు. ఏది వెనక పక్క ఉందన్నా? వెనక పక్క కూడా ఉందన్నా? వెనక పక్క ఉందన్నా అగ్రిమెంట్ కి? అవునా? అగ్రిమెంట్ ఉందిలే, నా దగ్గర ఉంది. అగ్రిమెంట్ వెనక పక్క ఉందన్నా. మనవరాలు పెన్లు అయితే మనవరాలు పెన్లు అయితే అంటేనా 10,000 ఇప్పించుకొని మళ్ళీ వచ్చిన నా దగ్గర దీంట్లో 10,000 రూపాయలు ఇప్పించుకొని ఉంగరానికి 5,000, మనవరాలకి క్యాష్ 5,000, మొత్తం 10,000 రూపాయలు నాతో మొత్తం 17,000 ఇచ్చినావు. 2007లో కొన్న అయితే నిజం. సరే, ఇప్పుడు వాళ్ళు ఏదో 3,60,000 వేరే వాళ్ళకి అమ్ముతామంటున్నారు కదా, అదే 3,60,000 నువ్వు ఇస్తావా? అన్నా 360 కంటే నాకు పట్టుకొని నేను ఇచ్చినాక తిన్నాను. తల్లి మాదిరి అన్నం పెట్టినా కదా, కొడుకులు ఇచ్చి పెట్టిపోతే పెట్టినాను. దైవసాక్షి పెట్టాను. ఊర్లో ఎవరైనా చెప్తారా? చెప్తారా? డబ్బు ఇచ్చినా ఆమెకు, నైనా నా కొడుకులు ఇచ్చి పెట్టిపోయారంటే 17,000 ఇచ్చింది నిజం. నేను 100% నిజం. నా డబ్బు తీసేసి 3,60,000. కొంతమంది ఏమేమంటే ఇక్కడే కలిసిందే కదా, నేను నీకు అమ్మము వేరే వాళ్ళకి అమ్ముతాము, నువ్వు చాలా ఇబ్బంది పెట్టినావు మాకు అంట. మేము ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. నాకు కూడా అమ్మ తల్లి లాంటి సామాను, నా తల్లి లాంటిది. మా అమ్మ ఎంతో ఆమె కూడా అంత అట్లా. నాకు నేను ఇబ్బంది పెట్టేవాని కాదు, ప్రజాసేవ చేసేవాడిని గజరాంపల్లిలో. ఎవరు అడిగినా సమానం నేను. సో ఇప్పుడు అది కోర్టులో తెగే వరకు ఎవరికి న్యాయం అయితే తీర్పు న్యాయం అయితే ఎవరికి చెప్తే వాళ్ళకు, ఒకవేళ తీర్పు వాళ్ళకి అనుకూలంగా వస్తే వదిలిపోవడానికి రెడీగా ఉన్నా. ఏదైనా సివిల్ డిస్ప్యూట్ కోర్టులో ఉన్నప్పుడు మనం జోక్యం చేసుకోవడానికి ఉండదు. అలాగే ఈ హనుమంత్ రెడ్డికి సంబంధించిన విషయము, అలాగే
ఆ గజరాంపల్లిలో ఏదైతే ఆ 3 సెంట్లు డీఫారం పట్టా అంటున్నారు. అప్పట్లో చాలామంది ఊర్లలో ఉన్నోళ్ళు ఇల్లు కట్టుకుంటారు, అమ్మేస్తారు, ఇంకొక చోట ఊరికి పోతుంటారు. దాని అన్నిటికీ కూడా కరెక్ట్గా పత్రాలు ఉండవు. ఎందుకంటే ఎప్పుడో పొజిషన్ సర్టిఫికేటు వాళ్ళ పేరు మీద ఉంటుంది. ఏదో నమ్మకంతో కొనుక్కుంటుంటారు ఊర్లల్లో. ఈ నమ్మకంతో కొనుక్కున్నప్పుడు కొన్నేళ్ల తర్వాత ఈ రేట్లు పెరిగినప్పుడు ఇంకొకరు వస్తారు, వాళ్ళ కొడుకో ఇంకో ఎక్కడో ఉంటారు, వచ్చి ఇది నాది ఆ పేపర్లన్నీ కలెక్ట్ చేసుకోవడము, డీఫారం పట్టా కావచ్చు, దానికి సంబంధించిన కరెంటు బిల్లులు ఇవన్నీ ఏదో పోతూ ఉంటాయి, పల్లెలు నడుస్తుంటుంది అలా ఇలా. అట్లాంటప్పుడు తెలివైన వాళ్ళు కొంతమంది ఎవరన్నా చెప్పి రెచ్చగొట్టి ఇలాంటి గొడవలకు దిగుతుంటారు. ఏది ఏమైనా ఈయన కోర్టుకు వెళ్ళారంట. కోర్టు తీర్పు ఏదైతే వస్తుందో దానికి శిరస వహిస్తాను అంటూ కూడా హనుమంతరెడ్డి మనతో చెప్తున్న పరిస్థితి. మరి వేచి చూద్దాం, కోర్టులో ఉంది కదా, కోర్టులో ఏమొస్తుందో చూసి ఆ తర్వాత మనం కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతవరకు దీనిపైన మనం కూడా జోక్యం చేసుకోము.